Dear viewers, good evening to all of you. Today I would like to deal with one of the two important points of adverb. Earlier I dealt with MPT. Now an adverb can modify an entire sentence also అంటాడు. జనరల్గా యాడ్వర్బ్ ఏం చేస్తుంది, ఒక వెర్బ్ గురించి కానీ యాడ్జెక్టివ్ గురించి కానీ లేక ఇంకొక యాడ్వర్బ్ గురించి వాటి అర్థాన్ని విస్తృతపరుస్తుంది. కొంచెం అలా లిమిట్ చేయటం లేక విస్తృతపరచడం అనేది చేస్తుంది అన్నమాట. మాడిఫై అంటది యాడ్వర్బ్స్ కాబట్టి మాడిఫై పదం వాడుతాడు. ఓకే, ఈ నౌన్ అనుకో, నౌన్ గురించి వర్ణించేది ఏంది, యాడ్జెక్టివ్ కదా. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, క్వాలిఫై అంటారు. కానీ మోడర్న్గా యాడ్జెక్టివ్ అయినా యాడ్వర్బ్ అయినా మాడిఫైయే వాడుకుంటున్నారు. చెత్త. ఓకే, ఫార్చునేట్లీ హీ కుడ్ క్లియర్ IELTS ఎగ్జామ్స్ విత్ ఏ గుడ్ స్కోర్ అన్నాడు. అదృష్టవశాత్తు అతను మంచి స్కోరుతో ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ అనే ఎగ్జామ్స్ని LSRW ఉంటుంది, LSRW వాటిలో మంచి మార్కులతో క్లియర్ చేశాడు. చూడండి, ఇట్ ఈస్ ఫార్చునేట్ దట్ ఈ కుడ్ క్లియర్ అనమాట. అది దాన్ని సింపుల్గా యాడ్వర్బ్ ఒకటి పెట్టేసి ఎంటైర్ వాక్యాన్ని కవర్ చేసేస్తాం. ఎంటైర్ వాక్యాన్ని వాటి అర్థాన్ని విస్తృతపరుస్తున్నాం. ఇవి కూడా నిజ జీవితంలో ఉపయోగపడతాయి అన్నమాట. ఎంపీటీ కావచ్చు, ఇది కావచ్చు. ఇది ఒకసారి ఎంపీటీ అనే పాయింట్ని పరీక్షల్లో అడిగాడు. టెట్, DSC వాటిల్లో కొంచెం ఇబ్బంది పడ్డారు. గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా ఏం అడుగుతాడో మనకు తెలియదు. నిజ జీవితంలో ఏదో అవసరమో అదే అడుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.